అవిశ్వాసులకి మన ప్రయత్నాలు, మనం వ్యక్తపరిచే స్పందనలన్నీ పిచ్చితనంగానే కనపడతాయి. పరిస్థితి మొత్తం విషమించుకుపోయినా కూడా ఏం కాదు, నా దేవుడు సాయం చేస్తాడు, ఇంకేం సాయం చేస్తాడు, అంతా మునిగినా సరే దీనికి రెండింతలుగా మళ్ళా కార్యం చేసి నన్ను నిలబెట్టగలుగుతాడు నా దేవుడు అని నువ్వు పలుకుతుంటే వినేవాళ్ళకి, అవిశ్వాసులకు ఒళ్ళు మండిపోతా ఉంటది. కానీ చెప్పనా, నువ్వు నమ్మిందే జరిగిద్ది. కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు. వస్తువు రెడీ కావడానికి, నువ్వు అనుకున్న కార్యాలు ఒకటొకటిగా కొలికి రావడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వసించింది గెలిచిద్ది, నువ్వు నమ్మిందే జరిగిద్ది. నిన్ను ఎగతాళి చేసిన అన్యులది జరగదు. నీ ఆలోచన నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఎంతమందికి విశ్వాసం ఉంది ఇప్పుడు నేను చెప్పిన మాట మీద? నమ్మకం.